समाना है। हद के सारे बंधनों से मुक्त होना है, बंधनों से मुक्त होना है। निर्विघ्न निर्विकल्प और बनना है निर्माण, निर्विघ्न निर्विकल्प और बनना है निर्माण। निर्मल हो जीवन, ना हो देह का अभिमान। देह की आकर्षण में कभी नहीं आना है, कभी नहीं आना है। बाबा समान बन उनके दिल में समाना है, उनके दिल में समाना है। सर्वशक्तिवान अपना पिता है, हम उनके संतान। त्रिनेत्री हम त्रिकालदर्शी, याद रहे ये स्वमान। स्वदर्शन चक्रधारी बन स्मृति स्वरूप हो जाए। मन बुद्धि को जहाँ भी चाहे वहाँ हम लगा पाए। मन के मालिक बन उसे अपने वश में रखना है, अपने वश में रखना है। बाबा समान बन उनके दिल में समाना है, उनके दिल में समाना है। एक बाबा दूजा न कोई, बाबा ही अपना संसार। शिक्षक वही, वही सतगुरु, वही हमारा पालनहार। सर्व संबंध सर्व प्राप्तियाँ उनसे मिल रही अथाह खुशियाँ। बेहद प्रभु परिवार से हर पल मिल रही बधाइयाँ। तन मन धन को अर्पण कर परमात्मा खजाना पाना है, परमात्मा खजाना पाना है। बाबा समान बन उनके दिल में समाना है, उनके
ఓం శాంతి. రివైజ్ డేట్ 30/11/2005. సమయం యొక్క సమీపత అనుసారంగా స్వయాన్ని హద్దు బంధనాల నుండి ముక్తులుగా చేసుకొని సంపన్నంగా మరియు సమానంగా అవ్వండి. ఈరోజు బాబా నలువైపులా ఉన్న సంపూర్ణ సమాన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. సమాన పిల్లలే తండ్రి హృదయంలో ఇమిడి ఉన్నారు. సమాన పిల్లల విశేషత, వారు సదా నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్మాణంగా మరియు నిర్మలంగా ఉంటారు. అలాంటి ఆత్మలు సదా స్వతంత్రంగా ఉంటారు. ఏ ప్రకారమైన హద్దు బంధనాలలో బంధింపబడి ఉండరు. బేహద్దు స్వతంత్ర ఆత్మగా అయ్యారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అన్నిటికంటే మొదటి స్వతంత్రము దేహభావం నుండి స్వతంత్రము. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారంగా తీసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం నుండి అతీతంగా అయిపోవాలి. దేహ ఆకర్షణలోకి రాకూడదు. రెండవ విషయం, స్వతంత్ర ఆత్మ ఏ విధమైన పాత స్వభావ సంస్కారాలలో బంధనాలలో బంధించబడదు. పాత స్వభావ సంస్కారాల నుండి ముక్తిగా అయి ఉంటుంది. అంతేకాక దీనితో పాటు ఏ దేహదారి ఆత్మ యొక్క సంబంధ సంపర్కానికి ఆకర్షితులు కారు. సంబంధ సంపర్కంలోకి వస్తూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. కనుక ఏదైనా చిన్న కర్మేంద్రియం కూడా తన బంధనాలలో బంధించడం లేదు కదా. స్వయాన్ని చెక్ చేసుకోండి. మీ స్వమానాన్ని గుర్తు చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శులు, త్రినేత్రులు, స్వదర్శన చక్రధారులు. ఈ స్వమానం ఆధారంగా సర్వశక్తివంతుని పిల్లలను ఏదైనా కర్మేంద్రియం ఆకర్షితం చేయగలరా? ఎందుకంటే సమయం యొక్క సమీపతను చూస్తూ స్వయాన్ని చూసుకోండి. సెకండులో సర్వబంధనాల నుండి ముక్తిగా అవ్వగలిగానా? ఏదైనా అలాంటి బంధనం ఉండిపోలేదు కదా. ఎందుకంటే అంతిమ పేపర్లో నెంబర్ 1గా అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణం సెకండులో ఎక్కడ ఎలా మనస్సుని బుద్ధిని స్థిరం చేయాలనుకుంటారో అక్కడ సెకండులో స్థితమైపోవాలి. అలజడిలో రాకూడదు. ఎలాగైతే స్థూల శరీరం ద్వారా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలరు కదా, అదేవిధంగా బుద్ధి ద్వారా ఏ స్థితిలో స్థితమవ్వాలనుకుంటే ఆ స్థితిలో స్థితమైపోగలరా? సైన్స్ వారు తయారు చేసిన ప్రారంభిస్తుంది, మైట్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. సెకండులో స్విచ్ ఆన్ చేయగానే లైట్ హౌస్ నలువైపులా లైట్ ఇవ్వడం ప్రారంభిస్తుంది, మైట్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. అదేవిధంగా మీరు స్మృతి యొక్క సంకల్పమనే స్విచ్ని ఆన్ చేస్తేనే లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి ఆత్మలకు లైట్ మైట్ ఇవ్వగలరా? ఒక్క సెకండులో అశరీరిగా అయిపోండి. ఆర్డర్ లభిస్తూనే అశరీరిగా అయిపోతారు కదా, లేక యుద్ధం చేయాల్సి వస్తుందా? చాలా కాలం యొక్క ఈ అభ్యాసమే చివరిలో సహయోగం ఇస్తుంది. కనుక పూర్తి రోజంతటిలో కర్మ చేస్తూ మాటిమాటికి ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. బాప్ దాదా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. దీనికోసం మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్ అవసరము. ఒకవేళ మనస్సు నియంత్రణలోకి వచ్చేస్తే ఏ కర్మేంద్రియం వశీభూతం చేసుకోలేదు. ఇప్పుడు సర్వ ఆత్మలకు మీ ద్వారా శక్తి యొక్క వరదానం కావాలి. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలైన మీ పట్ల ఆత్మలకు ఇదే శుభ కోరిక ఉన్నది. శ్రమ లేకుండా వరదానం ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్స్ ద్వారా మమ్మల్ని ముక్తులుగా చేయాలి. ఇప్పుడు శ్రమ చేసి అందరూ అలసిపోయారు. మీ అందరూ కూడా శ్రమ నుండి ముక్తులుగా అయిపోయారు కదా, లేక ఇప్పుడు కూడా శ్రమ చేయాల్సి వస్తుందా? శ్రమ నుండి ముక్తంగా అయ్యేందుకు సహజ సాధనము మనస్సు నుండి తండ్రికి అతి స్నేహిలుగా అవ్వడమని
ఇంతకుముందు కూడా వినిపించాము. బ్రాహ్మణ ఆత్మలైన మీరు జన్మ తీసుకుంటూనే చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా? ఎప్పుడైతే తండ్రి తనవారిగా చేసుకున్నారో, బ్రాహ్మణ జీవితాన్ని ఇచ్చారో, అప్పుడు బ్రాహ్మణ జీవితంలో మీ అందరూ ఏ ప్రతిజ్ఞ చేశారు? ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ప్రతిజ్ఞ గుర్తుందా? గుర్తుంటే తల ఊపండి. మంచిది. చేతులు ఊపుతున్నారు. పక్కాగా గుర్తుందా? లేక అప్పుడప్పుడు మర్చిపోతారా? చూడండి, 63 జన్మలు మర్చిపోయేవారిగా అయ్యారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ స్మృతి స్వరూపులుగా అయ్యారు. కనుక బాల్యంలో చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా అని తండ్రి పిల్లల్ని అడుగుతూ ఉన్నారు. బాబా ఎంత సహజంగా చేశారు. ఒక్క తండ్రిలోనే ప్రపంచం ఉంది. ఆ తండ్రితోనే సర్వ సంబంధాలు ఉన్నాయి. ఒక్క తండ్రి ద్వారా సర్వప్రాప్తులు ఉన్నాయి. చదివించేవారు కూడా ఒక్కరే, పాలన చేసేవారు కూడా ఒక్కరే, అన్నిటిలో ఒక్కరే. ఈశ్వరీయ పరివారం కూడా ఉంది, కానీ పరివారం కూడా ఒక్క తండ్రిదే. వేరు తండ్రుల పరివారం లేదు. ఒకే పరివారం ఉంది. పరివారంలో కూడా పరస్పరంలో ఆత్మీక స్నేహం ఉంది. కేవలం స్నేహం కాదు, ఆత్మీక స్నేహం ఉంది. మీరు జన్మతో చేసిన ప్రతిజ్ఞను బాప్ దాదా స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. ఏ ప్రతిజ్ఞ చేశారు? అందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో తండ్రి ఎదురుగా హృదయపూర్వకంగా అంతా మీదే, తనువు మనస్సు ధనము అన్నీ మీవే అని చెప్పారు. కనుక మీరు ఇచ్చేసిన వస్తువులను తండ్రి తిరిగి మీకు తాకట్టు రూపంలో కార్యంలో ఉపయోగించుకునేందుకు ఇచ్చారు. మీరైతే తండ్రికి ఇచ్చేశారు కదా, లేక కొద్ది కొద్దిగా వాపస్ తీసుకుంటూ ఉన్నారా? వాపస్ తీసుకుంటే తాకట్టులో ద్రోహం చేసినట్లవుతుంది. కొంతమంది పిల్లలు ఆత్మీక సంభాషణ చేసేటప్పుడు నా మనసు అశాంతిగా ఉంది అని అంటారు. నా మనస్సు అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడైతే నాది అనే దానిని నీది అని అర్పణ చేశారో అప్పుడిక నా మనస్సు ఎక్కడి నుండి వచ్చింది? మీ అందరూ నయా పైసా లేని చక్రవర్తులుగా అయిపోయారు. ఇప్పుడు మీదంటూ ఏమీ లేదు. నయా పైసా లేదు, కానీ చక్రవర్తులుగా అయిపోయారు. ఎందుకు? తండ్రి ఖజానా ఏదైతే ఉందో అది మీ ఖజానాగా అయిపోయింది. కనుక చక్రవర్తులుగా అయిపోయారు కదా. పరమాత్మ ఖజానాయే పిల్లల ఖజానా. బాప్ దాదా ప్రతిజ్ఞలను స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. నీది అనే దానిలో నాది అని అనకండి. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి మీ అందరినీ పరమాత్మ ఖజానాలతో సంపన్నంగా చేశారు. మీ బాధ్యతను తండ్రి తీసుకున్నారు. తండ్రి మీకు ఏమని చెప్పారు? మీరు నన్ను స్మృతి చేసినట్లయితే సర్వప్రాప్తులకు అధికారులుగా అయిపోతారు. కేవలం స్మృతి చెయ్యండి. అప్పుడు మీరు బాబా మీ వాళ్ళము, మీరు మావారు అని అన్నారు. ఇదే ప్రతిజ్ఞ చేశారు కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, ఖజానాలను సదా స్వయం పట్ల సర్వుల పట్ల కార్యంలో ఉపయోగించండి. ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంత ఖజానా పెరుగుతూ ఉంటుంది. సర్వశక్తుల ఖజానాను కార్యంలో ఉపయోగించండి. నేను సర్వశక్తివంతుడను అనే జ్ఞానాన్ని కేవలం బుద్ధిలో ఉంచుకోకండి, కానీ సర్వశక్తులను సమయ ప్రమాణంగా కార్యంలో ఉపయోగించండి మరియు సేవలో ఉపయోగించండి. బాప్ దాదా మెజారిటీ పిల్లల లెక్కాచారం చూశారు. ఒకవేళ 2 శక్తులు సదా స్మృతిలో ఉంటే మరియు సమయానికి కార్యంలో ఉపయోగిస్తే సదా నిర్విఘ్నంగా ఉంటారు. అప్పుడు మీ ముందుకు వచ్చేందుకు విఘ్నానికి శక్తి ఉండదు. ఇది తండ్రి ఇస్తూ ఉన్న గ్యారంటీ. సర్వశక్తులు ఉండాల్సిందే, కానీ సహనశక్తి మరియు అనుభూతి చేసే శక్తుల గురించి చూశారు. రియలైజ్ కూడా చేసుకుంటున్నారు.
కానీ దానిని ప్రాక్టికల్ స్వరూపంలోకి తీసుకురావడంలో అటెన్షన్ తక్కువ ఉన్నది. కాబట్టి ఏ సమయంలో రియలైజ్ చేస్తారో ఆ సమయంలో మీ నడవడిక ముఖము మారిపోతుంది. రియలైజ్ చేసుకున్నాము అని చాలామంది ఉమంగ ఉత్సాహాలలోకి వచ్చేస్తారు. కానీ తర్వాత ఏమవుతుంది? అందరూ అనుభవిలే కదా. తర్వాత ఏమవుతుంది? దానిని ప్రతి సమయము స్వరూపంలోకి తీసుకురాపోవడంలో లోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్వరూపంగా అవ్వాలి. బుద్ధి ద్వారా తెలుసుకోవడం వేరే విషయం. దానిని స్వరూపంలోకి తీసుకువచ్చే అవసరం ఉన్నది. అప్పుడప్పుడు బాప్దాదాకి కొంతమంది పిల్లలపై దయ కూడా వస్తుంది. పిల్లలు శ్రమ చేయలేరు, కానీ పిల్లల బదులు నేను చేస్తాను అని తండ్రి భావిస్తారు. కానీ ఎవరు చేస్తారో వారు పొందుతారు అనే రహస్యం డ్రామాలో ఉంది. కనుక బాప్దాదా సహయోగం అయితే తప్పకుండా ఇస్తారు, కానీ పిల్లలే చేయాల్సిందే. పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలు చేయడాన్ని బాప్దాదా చూశారు. అమృతవేళ బాప్దాదా వద్దకు మంచి మంచి సంకల్పాల మాలలు చాలా చాలా వస్తాయి. ఇది చేస్తాము, అది చేస్తాము అని సంకల్పం చేస్తారు. బాప్దాదా కూడా వా పిల్లలు వా అని సంతోషిస్తారు. అయితే చేయడంలో బలహీనంగా అయితే ఎందుకు అయిపోతున్నారు? దీనికి కారణం ఏమంటే బ్రాహ్మణ పరివారంలో సంఘటన యొక్క వాయుమండలం అక్కడక్కడ వాయుమండలం బలహీనంగా కూడా ఉంటుంది. దాని ప్రభావం త్వరగా పడుతుంది. తరువాత వారి భాష ఎలా ఉంటుందో చెప్పమంటారా? భాష చాలా మధురంగా ఉంటుంది. ఇదైతే నడుస్తుంది, ఇదైతే జరుగుతుంది అని అంటారు. ఇలాంటి సమయంలో ఏ సంకల్పం చేయాలి? ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని సంకల్పాలు సోమరితనాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఆ సమయంలో మీ భాషను పరివర్తన చేసుకోండి. ఆ సమయంలో తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటి? తండ్రికి ఏది ఇష్టము? తండ్రి ఏ విషయాన్ని ఇష్టపడతారు? తండ్రి ఇది చెప్పారా, ఇది చేశారా అని ఒకవేళ తండ్రి గుర్తుకొస్తే సోమరితనము సమాప్తమైపోయి ఉమంగ ఉత్సాహాలు వచ్చేస్తాయి. సోమరితనం కూడా చాలా ప్రకారాలుగా వస్తుంది. మీరు పరస్పరంలో క్లాస్ చేసుకొని లిస్టు తీయండి. ఒకటేమో సాధారణ సోమరితనము, ఇంకొకటి రాయల్ సోమరితనం. సోమరితనం అంటే సంకల్పాలలో దృఢతను తీసుకురానివ్వదు. దృఢతానే కదా సఫలతకు సాధనం. అందుకే సంకల్పం వరకే ఉండిపోతుంది, కానీ స్వరూపంలోకి రావటం లేదు. ఈరోజు ఏం విన్నారు? ప్రతిజ్ఞలను గుర్తుపించాము కదా. ఎంత మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు అంటే ఆ ప్రతిజ్ఞలు విని బాప్దాదా సంతోషిస్తారు. కానీ ఎంతగా ప్రతిజ్ఞలు చేస్తారో అంతగా వాటి నుండి లాభాన్ని తీసుకోరు. బాబా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని మీరు అడుగుతారు కదా. బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. సమయానికి ముందు అందరూ ఎవరు రెడీగా అయిపోండి. సమయం మీకు మాస్టర్ అవ్వరాదు, మీరు సమయానికి మాస్టర్లు. కనుక సమయం కంటే ముందే సంపన్నంగా అయ్యి విశ్వం అనే స్టేజ్ పైన తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా ప్రత్యక్షం అవ్వాలని బాప్దాదా కోరుకుంటారు. కొత్త కొత్త పిల్లలు ఎవరైతే కలుసుకునేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి. మంచిది. బాప్దాదా కొత్త కొత్త పిల్లల్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. భగవంతుని పిల్లలు తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చి చేరుకున్నారు కనుక శుభాకాంక్షలు. ఇప్పుడు ఎవరైతే కొత్త పిల్లలు వచ్చారో వారిలో ఎవరు అద్భుతం చేసి చూపిస్తారో చూస్తాను. భలే వెనక వచ్చి ఉండవచ్చు, కానీ ముందుకు వెళ్ళి చూపించండి. బాప్దాదా మీ వద్దకు రిజల్టు అంతా చేరుకుంటుంది. డబల్ విదేశీయులు స్వయం పైన మరియు సేవ పైన అటెన్షన్ బాగా ఇస్తూ ఉన్నారు. కానీ ఇందులో ఇంకొక మాట కలుపుకోవాలి, అంటే అండర్లైన్ చేసుకోవాలి. ఏదైతే పరివర్తన యొక్క సంకల్పాన్ని తీసుకుంటారో దానిని మంచి ఉమంగ ఉత్సాహాలతో ధైర్యంతో తీసుకుంటారు. కానీ కేవలం చెయ్యాల్సిందే, మారాల్సిందే అనే దానిని
అండర్లైన్ చేసుకోండి. నేను మారి విశ్వాన్ని మార్చాలి. ఈ దృఢత అనే అండర్లైన్ను మాటిమాటికి చేసుకుంటూ ఉండండి. ఇకపోతే బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు, వృద్ధి కూడా చేస్తూ ఉన్నారు. అంతేకాక సేవ మరియు స్వయం పైన అటెన్షన్ కూడా ఉంది. కానీ టెన్షన్ పూర్తిగా పోలేదు. అటెన్షన్ ఉంది. మధ్య మధ్యలో కొద్దిగా టెన్షన్ కూడా ఉంది. దీనిని సమాప్తం చేయాల్సిందే. ఇకపోతే ధైర్యం బాగుంది. దీని కొరకు శుభాకాంక్షలు. తండ్రి సహితంగా ఇక్కడే కూర్చున్న వారందరూ మీ ధైర్యానికి శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. మీరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ బాప్ దాదాకు దూరంగా కూర్చొని ఉన్న చాలామంది పిల్లల ప్రియ స్మృతులు కూడా లభిస్తాయి. బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరిని నయనాలలో ఇముడ్చుకొని చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు. భారతదేశం నుండి, విదేశం నుండి చాలామంది పిల్లలు ప్రియ స్మృతులు వస్తూ ఉన్నాయి. ఉత్తరాలు వస్తాయి, ఈమెయిల్స్ వస్తాయి. అన్నీ బాబా వద్దకు చేరుకున్నాయి. మంచిది. బాప్ దాదా ఒక్క సెకండులో అశరీరీ భవ యొక్క డ్రిల్లుని చూడాలని అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ చివర్లో పాస్ అవ్వాలంటే ఈ డ్రిల్లు చాలా అవసరం. కనుక ఇప్పుడు ఇంత పెద్ద సంఘటనలో కూర్చొని సెకండులో దేహభావం నుండి అతీతమైన స్థితిలోకి స్థితమవ్వండి. ఏ ఆకర్షణ ఆకర్షించరాదు. అచ్చా, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన సేవలో తత్పరులై ఉండే విశేషమైన ఆత్మలకు, సదా బ్రహ్మబాబా సమానం కర్మయోగి ఆత్మ, కర్మల మరియు కర్మేంద్రియాల ఆకర్షణ నుంచి ముక్తంగా ఉండే ఆత్మలకు, సదా దృఢతను ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మంలో స్వరూపంలోకి తీసుకువచ్చే తండ్రి సమీప మరియు సమాన పిల్లలకు బాప్ దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వక ప్రియ స్మృతులు స్వీకరించండి. మరియు నమస్తే. మీకేమైనా చింత ఉన్నదా? మీరు కూడా నిశ్చింతులు. ఇరువురు పాత్రను మంచిగా అభినయిస్తూ ఉన్నారు. అన్నిటికంటే గొప్ప బాధ్యత యొక్క కిరీటాన్ని ధరించేందుకు నిమిత్తంగా అయితే అయ్యారు కదా. మీరందరూ సాథీలు. మిమ్మల్ని చూసి ఉమంగ ఉత్సాహాలలోకి వస్తారు. బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, ప్రతి వర్గం యొక్క పుష్పగుచ్చం తయారు చేయాలి. వారు మైకుగా కూడా ఉండాలి, మైట్గా కూడా కావాలి. కేవలం మైక్ మరియు సంపర్కం వారు కాదు, సంబంధంలో కూడా సమీపంగా ఉండాలి. ఇలాంటి పుష్పగుచ్చాన్ని తయారు చేయండి. తర్వాత ఆ గ్రూప్ సేవ చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. వారు మైకుగా అవుతారు మరియు మీరు మైట్గా అవుతారు. వారి ఆంతరికం నుండి బాబా అనే వచ్చినప్పుడు ప్రభావం పడుతుంది. వారిని సంబంధంలోకి సమీపంగా తీసుకురండి. అప్పుడప్పుడు సంబంధంలోకి వస్తారు కనుక కొద్దిగా నష తగ్గిపోతుంది. ఎక్కడ సంబంధ సంపర్కంలోకి వచ్చినా అక్కడ మీతో సంబంధము మరియు సంపర్కము ఉన్నట్లయితే సరిపోతారు. అచ్చా, వరదానము. సదా శ్రేష్టము మరియు కొత్త ప్రకారాల సేవ ద్వారా వృద్ధి చేసే సహజ సేవాధారి భవ. సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవ చేయడం కూడా సేవ యొక్క శ్రేష్టమైన మరియు కొత్త పద్ధతి. ఎలాగైతే వజ్ర వ్యాపారి ప్రతిరోజు హృదయం తన ప్రతి రత్నాన్ని స్వచ్ఛంగా ఉందా, మెరుస్తూ ఉందా, సరైన స్థానంలో ఉందా అని చెక్ చేస్తాడు. అలా ప్రతిరోజు అమృతవేళ మీ సంపర్కంలోకి రాబోయే ఆత్మలపై సంకల్పాల ద్వారా దృష్టి సారించండి. ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా గుర్తు చేసుకుంటారో అంతగా ఆ సంకల్పాలు వారికి చేరుకుంటాయి. ఈ విధంగా సేవ యొక్క
కొత్త పద్ధతులను ఆచరిస్తూ వృద్ధిని చేస్తూ వెళ్ళండి. మీ సహజయోగం యొక్క సూక్ష్మ శక్తి ఆత్మలను మీ వైపు స్వతహాగానే ఆకర్షిస్తుంది. స్లోగన్: సాకులు చెప్పడాన్ని మర్జు చేసి బేహద్దు వైరాగ్య వృత్తిని ఇమర్జి చేయండి. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండండి, అంతర్ముఖిగా అవ్వండి. జ్ఞానం యొక్క మనంతో పాటు శుభభావన, శుభకావన, సంకల్పాలు సకాశిచ్చే అభ్యాసము, మనసా మౌనము, మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ యొక్క అభ్యాసాన్ని రోజులో ఫిక్స్ చేసుకోండి. అంతర్ముఖత అనే గదిలో కూర్చొని ఎంతగా రీసెర్చ్ చేస్తారో మంచి మంచి టచింగ్ అవుతూ ఉంటుంది. ఆ టచింగ్ ద్వారానే అనేక మంది ఆత్మలకు లాభం కలుగుతుంది. ఓం శాంతి. బాబా సమానమై బాబా మదినే మనమే గెలిచేలే, బాబా మదినే గెలిచేలే. దేహబంధనాలతో ముక్తులయ్యేలే మనమే, ముక్తులయ్యేలే మనమే. నిర్విఘ్నంగా నిర్వికల్పంగా అవ్వాలి మనమేలే. జీవితమే నిర్మలమయ్యే, దేహవానం దూరమయ్యే. దేహాకర్షణయే సదా సమాప్తమయ్యే, సదా సమాప్తమయ్యే. బాబా సమానమై బాబా మదినే మనమే గెలిచేలే, బాబా మదినే గెలిచేలే. సర్వశక్తివంతుడే మన తండ్రియేలే, తన సంతానం మనమే. త్రినేత్రులం, త్రికాలదర్శులం, ఈ స్వమాన స్మృతిలోనే. స్వదర్శన చక్రధారులై స్మృతి స్వరూపులయ్యే. మనసు బుద్ధిని అచంచలంగా ఏకాగ్రంగా చేసి మనసే మన వశమయ్యేలే. మనసుకే అధిపతులం మనమే, మనసుకే అధిపతులం మనమే. బాబా సమానమై బాబా మదినే మనమే గెలిచేలే, బాబా మదినే గెలిచేలే. శిక్షకుడు తానే, సద్గురువు తానే. బాబాయే మము పాలన చేసే, బాబాతోనే సర్వ ప్రాప్తులే సదా మనకే ప్రాప్తించే. ప్రభు పరివారంతోనే శుభకామనలే లభించే. తనువు మనసు ధనమర్పించి పరమ
తొలగించే సంకల్పాల దృఢత్వముతో సఫలతనే పొందే సోమరితనమనే ఈ శత్రువునే అంశసహితంగా తొలగించే అంశసహితంగా తొలగించే బాబా సమానం